తయారీకి నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. హోటల్ నిర్వాహకులకు నిపుణుల చేత ట్రైనింగ్ ఇప్పించి రుచికరమైన ఆహారాన్ని భక్తులకు అందిస్తామన్నారు. జూలైలో శ్రీవారిని 22.13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఈవో తెలిపారు. హుండీ ద్వారా శ్రీవారికి 125,35,00,000 కానుకలను భక్తులు సమర్పించారని అన్నారు. 1,04,00,000 లడ్డూలను భక్తులకు విక్రయించామని 24.04 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఆయన చెప్పారు. 8.67 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారని ఈవో వివరించారు. క్వాలిటీ ప్రసాదం క్వాలిటీ అన్నప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఇందాక చెప్పినట్టు మెషిన్స్ అన్ని కూడా చాలా పాత మెషిన్స్ ఉన్నాయి. దీనికి కొత్త మెషిన్స్ కొని వాటి కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వాడుతున్న ఆహార పదార్థాలు లేకపోతే నెయ్యి అలాగే ముడి సరుకు ఇవన్నీ కూడా టెస్ట్ చేయడానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయమని FSSAI వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలో ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అది కూడా వస్తుంది. దళారీలను అరికట్టడానికి ఒకటేంటంటే ఆన్లైన్లో ఉన్న ఇబ్బందులని సేమ్ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకుని నంబర్ ఆఫ్ బుకింగ్స్ చేయడం ఇవన్నీ కూడా మేము బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా సుమారుగా 40,000 ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేయడం జరిగింది.